నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏదన్నా ఒక సమస్య వచ్చినా కూడా కనీసం రైతుల బాధలు కూడా పట్టించుకొని గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుద్దని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో అన్ని గ్రామాల్లో మౌలిక వస్తువులు డెవలప్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో కూడా కృష్ణాపురం గ్రామంలో మీకు అందరికీ కూడా తెలుసు, గత 4 సంవత్సరాల నుంచి ఏవైతే రైతులకి ఆ కెనాల్ మీద ఉన్న బ్రిడ్జి డ్యామేజ్ అయిపోతే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఈ గ్రామంలో ఉన్న నాయకులు అందరూ కూడా నా దగ్గరికి పలు దఫాలుగా ఈ సమస్యను తీసుకురావడం, నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ ల్యాడ్స్లో ఈ కార్యక్రమం 40 లక్షల రూపాయలతో ఈ ఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నారు. దీనివలన ఈ చెరువు కింద ఏదైతే రైతులు ఉన్నారో అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేసినందుకు గౌరవ ఎంపీ గారికి సహకరించిన గౌరవ ఎంపీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మీకు అందరికి కూడా తెలుసు. అంత ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఎంపీ ల్యాడ్స్ ఎక్కడ ఖర్చు పెట్టే ఊరికి తెలియదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఎక్కడ అవసరం ఉందో అక్కడే రైతుల అవసరాలు కానీ గ్రామాల మౌలిక వస్తువులకు కానీ ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి నిదర్శనమే ఈ బ్రిడ్జి అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి. ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు మంచి పని చేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం అయితే ప్రజలను దోసుకొని తినిందో మీ అందరికి కూడా తెలుసు. మీరందరూ కూడా విఘ్నులైన ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం కోసం 7-10 వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన మనకు మేలు చేసే వాళ్ళని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కృష్ణాపురం గ్రామ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, మీ గ్రామానికి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా అభినందనలు తెలపాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.